హలో. హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు ఉపయోగపడే విధంగా ఒక చిన్న వీడియో ఈరోజు మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఎగ్జామ్స్ అన్నీ వాయిదా పడతా ఉన్నాయి. టీఎస్పిఎస్సి కింద చూసినా లేకపోతే ఏబిపిఎస్సి కింద చూసినా పరీక్షలు మ్యాక్సిమం వాయిదా పడుతున్నాయి. దీనికి కారణం పరీక్షలు ఒక్కో పరీక్ష మరో పరీక్షకి దగ్గరగా కాంట్రవర్షియల్ అవ్వడం, అలానే టైం చాలకపోవడం, ఇలా రకరకాల ప్రభుత్వాలు మారడం, ఇలా రకరకాల కారణాలు కావచ్చు. కారణం ఏదైతేనేమి మనం సొసైటీలో ఒక సొసైటీలో మనం ఈరోజు మన మనుషులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ మనం గమనించి గుర్తించి తద్వారా దాని ప్రకారం మన లక్ష్య సాధన దిశగా మనం వెళ్ళిపోవడానికి ప్రధానంగా మనం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 వాయిదా పడింది, మీ అందరికి తెలిసిందే. వాయిదా పడడం వల్ల మనం ఎంత సబ్జెక్ట్ చదవచ్చు, ఇంకా మరి ఎన్ని కాన్సెప్ట్లు మనం పట్టుకోవచ్చు, ఎక్కడో మనం వదిలేసిన కాన్సెప్ట్ని ఇప్పుడు చూసుకోవచ్చు. అరే ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మనం వదిలేసామే, దీన్ని మనం చూసుకోవడానికి మనకు సమయం అదనంగా వచ్చిందే. ఇలా మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అర్థమవుతుందా? అంతేగాని వాయిదా పడింది కదలే ఎగ్జామ్స్ అని చెప్పేసి మనం పుస్తకాలు పక్కన పడేసి పేపర్లు పెన్నులు అన్నీ పక్కన పడేసి కొన్నాళ్ళు చిల్ అవుదాములే అంటే ఈ చిల్ అవ్వడం అనేది మన ప్రిపరేషన్ ఇజంలో అస్సలు పనికిరాదు. ప్రిపరేషన్ ఇజంలో అస్సలు పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే చాలాసార్లు చెప్పాను, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటిది అది అలాగే కంటిన్యూ చేయాలి తప్ప ఎక్కడన్నా ఆపితే ఇక ఆ తర్వాత సబ్జెక్ట్ మీరు మర్చిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. అందువల్ల కాబట్టి నేను చాలామందిని చూసాను మన అశోక్ నగర్లో. మన అశోక్ నగర్లో కానీ 2 రాష్ట్రాల పిల్లల్లో కానీ పరీక్షలు వాయిదా పడిందంటే ఆ తర్వాత చదువుకోవచ్చులే, ఆ తర్వాత ఆ టైంలో అప్పుడు ఏమైందంటే ఆ టైంలో చదువుకోవచ్చులంటే ఆ టైంలో బయలుదేరేటప్పటికి ఏమైందంటే అక్కడ టైం చాలదు, మళ్ళీ అక్కడ హరీ గందరగోళం అయింది. ఇప్పుడు టైం చాలకే కదా, టైం సరిపోకే కదా. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇప్పుడు అసలు టైం చాలకే కదా వాయిదా వేయండి అని చెప్పి పోరాటం చేసింది. టైం చాలకే కదా. ఇప్పుడు మరి టైం చాలలేదు కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఈ డే 1 నుంచి మనం ఈ పెరిగిన టయాన్ని ఉపయోగించుకుంటున్నామా లేదా అది మీ ఆత్మను ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. లేకపోతే రేపు మీ అమ్మ నాన్న మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అర్థమట్లా చదివారా లేదా, ఏం చేస్తున్నారు, హైదరాబాద్ వెళ్ళి లేదా ఇంకో చోట ప్రిపరేషన్కి వెళ్ళి అని ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ లాస్ట్ 1 నెల చదవచ్చులే, లాస్ట్ 2 నెలలు చదవచ్చులే, ఇది అకాడమీ ఎగ్జామ్ కాదు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి, అకాడమీ ఎగ్జామ్ కాదు. అకాడమీ ఎగ్జామ్లో అంతా ఇన్స్టెంట్ సినిమా నడుతుంది ఇప్పుడు కాలేజీలో వీటిల్లో చదివే పరీక్షల్లో. అలా కాదు. మీరు అకాడమీ ఎగ్జామ్లో కాలేజీలో 50-60 మందితో పోటీ పడతారేమో, ఇది రాష్ట్రంతో పోటీ పడ్డాం. అందువల్ల లాంగ్ టర్మ్ గోల్స్ తోటే దీనికి ప్రిపరేషన్కి మనం వెళ్ళాలి. తీరా ఆ టైంలో టైం చాలదు అని అనొద్దు. రోజుల్ని మీరు వేస్ట్ చేయొద్దు, రోజుల్ని ఉపయోగించుకోండి. తద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయండి. అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇక రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రోజులు పెరుగుతున్నాయి, ప్రిపరేషన్ పెరుగుతుంది, ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. అర్థమట్లా సబ్జెక్ట్ స్టాండర్డ్స్ పెరిగి ఎగ్జామ్లో క్వశ్చన్ల రూపేణా మనకి దర్శనం ఇస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అర్థమట్లా కనబడిన పుస్తకాన్నెల్లా చదవద్దు. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా ఈ టాపిక్ కొత్తగానే ఉంటుంది. కనబడిన పుస్తకాన్నెల్లా చదవద్దు. పరీక్ష వాయిదా పడిందని ఉన్న పుస్తకాన్నే 10 సార్లు చదవండి. ఎట్లా పడితే అట్లా సామాజిక మాధ్యమాలు అమ్మడబడి కొట్టుకుపోకండి. అర్థమట్లా వాయిదా పడింది కదా అని అరే ఇప్పటి వరకు చదివాం కదా అని ఇక మళ్ళీ ఏదైనా కొత్త బుక్ చూద్దాంలే, ఆ బుక్ బాగుందంట, ఈ బుక్ బాగుందంట, ఈ బుక్ కొందాం, ఆ బుక్ కొందాం. నో, మీరు ఇప్పటి వరకు అయితే ఏం చేతిలో పెట్టుకున్నారో వాటినే 1కి 10 సార్లు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే మాలాంటి వాళ్ళు యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు కదా, ఈ వీడియోల్లో మీరు ఎంటర్ అవ్వడానికి ప్రధానంగా ప్రయత్నం చేయండి. వీటిని మీరు పరిశీలన చేయండి. ఇది ఒకటి ఖచ్చితంగా చేయండి. టైం ఉంది కదా అని కొత్త పుస్తకాలు, కొత్త కథలు, కొత్త కథానికలు వీటి జోలికి మాత్రం దయచేసి మీరు ఎట్టి పరిస్థితులలోనూ
దయచేసి మీరు ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సౌండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకటి దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మన పిల్లల్లో పరీక్ష వాయిదా పడగానే మన పిల్లలు చేస్తున్నటువంటి ఇంకొక పని నాకు చాలా బాధేసింది. ఆ బాధ ఏంటంటే చదువుకోవచ్చులే, ఆ పుస్తకాలు ఎప్పటికైనా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చులే, ఇలాంటి నేపథ్యం ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా బాధాకరమైనటువంటి నేపథ్యం. కాబట్టి ఇలాంటి నేపథ్యంలోకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు వెళ్ళవద్దు వెళ్ళవద్దు. ఇదొకటి దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం ఉండండి, తలుపేసి వస్తాను. వెళ్ళవద్దు, ఇదొకటి దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మనం ధనవంతులం కాదు, మనం టాటా బిర్లాలం కాదు కనుక డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అర్థమైందా? మనం ఇది అవసరమా అంటేనే ఎంటర్ అవ్వండి, ఇది అవసరం లేదు అని అంటే మాత్రం దాని జోలికి వెళ్ళకండి. ఇప్పుడు నాకు ప్రిపరేషన్ చేస్తున్నా, నాకు ఇది అవసరమా? మీరు ఏం కొన్నా, ఏం తిన్నా, అసలు ఏం చేయబోయినా ఇది నాకు ఇప్పుడు అవసరమా, నేనున్న సిచ్యువేషన్లో నాకు ఇది అవసరమా అని ఆలోచించుకుని అడుగు ముందుకేయండి. ఎందుకంటే పావలా 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 కూడబెట్టి మీ అమ్మా నాన్న మీకు పంపించారు. మీరు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసి పావలా పావలా కూడబెట్టుకుని అశోక్ నగర్కి వచ్చి మీరు ప్రిపేర్ అవుతా ఉన్నారు. అర్థమైందా? చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఒకసారి అర్థం చేసుకోండి. అందువల్ల పైసా బయటకు తీయకండి, అవసరమైతేనే తీయండి. ఎందుకంటే రేపటి రోజున డబ్బులు పోయిన తర్వాత పైసా ఎవ్వరు ఇవ్వరు. మీరు ఖర్చు పెట్టిన వాళ్ళే మీకు డబ్బులు ఇవ్వరు, మీకు ఖర్చు పెట్టిన వాళ్ళే మీకు పైసా పెట్టరు. అర్థమవల్ల ఎక్కడికి వెళ్ళినా, బయట ఏం కొన్నా మీ మిత్రులతో, మీరు రూమ్మేట్స్తో మీరు షేర్ చేసుకోండి తప్ప మీరు భరించొద్దు, మీరు మొహమాటానికి పోవద్దు. ఖచ్చితంగా మీరు చెప్పండి, నువ్వు ఈరోజు రూపాయి పెడితే నేను ఇంకొక రూపాయి పెడతాను, ఇదే లెక్క తప్ప మీరు ఇష్టారాజ్యంగా వాళ్ళు తీయటి మాటలు చెబుతున్నారులే అని చెప్పి మీరు ఖర్చు పెట్టేశారంటే మీ దగ్గర డబ్బులు అయిపోతాయి. మీరు మళ్ళీ వాళ్ళని అడిగిన వాళ్ళు ఇవ్వరు. మళ్ళీ అమ్మ నాన్న, మన బ్రదరో, మన చెల్లో, మన ఒక్క ఉద్యోగాలు చేస్తుంటే మనం వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాయిదా పడిన నేపథ్యంలో కొత్త పుస్తకాలు చదవకండి, వాయిదా పడిన నేపథ్యంలో పుస్తకాలు చదవకుండా పక్కన పడేయకండి, వాయిదా పడిన నేపథ్యంలో డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఎలా పడితే అలా ఖర్చు పెట్టొద్దు దయచేసి. డబ్బులు కాలం ఈ రెండు ప్రమాదకరమైనవి. ఈ రెండు వెళ్ళిపోతే మళ్ళీ చేతికి రావు. అందులో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. మానసికంగా మనం కొన్నాళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుంది ఇది ఎగ్జామ్ వరకు. కాబట్టి మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. మీరు ఏది అనుకుంటే అది కరెక్టు. ఎవడి మాట మీరు అనొద్దు, మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఎస్, నేనేంటి, నా పేరేంటి, ఈ సమాజంలో నా స్థానం ఏంటి, నేను మా ఊరు వెళ్తే నన్ను ఎలా చూస్తున్నారు, ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. మీకై మీరు నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకునే సమయంలో తొట్టుబాటు పడొద్దు. అందువల్ల స్థిరత్వంగా మనం ఉండాలి. నేను చెప్పేది అదే. ఎవరు చెప్పింది మీరు నమ్మద్దు. మీరు ఏదనుకుంటే అది చేయండి. నేను చెప్తున్నాను, మీరు ప్రిపరేషన్లో ఉన్నారు, మీరు చేసే పని మంచి పనే. దీని ఓ టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దాం అనేది అప్పుడు చూద్దాం. అంటే గవర్నమెంట్ జాబ్ చేద్దాం, గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనం ఇంకా ఏం చేయాలి, ఇంకా సొసైటీకి ఏమైనా ఉపయోగపడాలా, ఇలాంటి మీనింగ్లో మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత స్టోరీ. కాకపోతే ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ మన టార్గెట్. కాబట్టి ఈ టార్గెట్లో భాగంగా మీకై మీరు సొంత నిర్ణయాలు తీసుకోండి. ఆళ్ళెమ్మడపడి ఏళ్ళెమ్మడపడి ఆ నిర్ణయాలు ఈ నిర్ణయాలు మీ మీద బలవంతంగా రుద్దించుకోవద్దు, మీరు బలవంతంగా రుద్దొద్దు, మీరు మొహమాటానికి పోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని సబ్జెక్టులు చదివినా, ఎన్ని టాపిక్స్ చదివినా, ఎన్ని టాపిక్లు చదివినా మానసికంగా మనం కనుక సంసిద్ధతో లేకపోతే, మానసికంగా మనం ఒక నిర్ణయంలో లేకపోతే, ఒక సొంత నిర్ణయం తీసుకునే పవర్ ఈ వయసు వచ్చిన తర్వాత మనకు లేకపోతే ఖచ్చితంగా పరాన్న జీవులుగా మిగిలిపోతాము. ఆ తర్వాత పరువుల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఎందుకంటే ఎన్నో అనుభవాల రీత్యా నేను మీకు చెప్తున్న మాట ఇది, ఎన్నో అనుభవాల రీత్యా. కాబట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. మీ నిర్ణయం మీదే, మీ పరిస్థితులు మీవే, మీ ఫైనాన్స్ కండిషన్స్ మీవే, మీకున్నటువంటి కుటుంబ నేపథ్యం మీదే. అందువల్ల దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక లక్ష్యంలో ఉన్నారు, అస్త్ర సన్యాసం చేయకండి, మధ్యలో మీరు ఉన్నారు. కాబట్టి దీన్ని కొంతకాలం మరికొంత పటిష్టం చేసుకోవడానికి, మరికొంత సబ్జెక్టులు పటిష్టం చేసుకుని ప్రిపేర్ చేసి ముందుకెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇంకోటి మీకు గట్టిగా చెప్పాలి ఈ మధ్యలో నేను, అదేంటంటే ఈర్ష్యాద్వేషాలు వదలాలి. నిన్నేదో నేను పోస్ట్ పెట్టా, పౌరుషాలు, అహంకారాలు, ఈగోలు, వీటన్నిటినీ ఎర్రటి నిప్పుల్లో కాల్చినప్పుడే మనం నిజమైన మనుషులం.
ఎందుకంటే ఎద్దు చనిపోతే ఎముక మిగులుతుంది, మనిషి చనిపోతే మాట మిగులుతుంది, ఇంకేం మిగులుతుంది? అందుకనే కదా ఒక రకంగా దీన్ని మనం ఒకవేళ రాజకీయం వైపు ఆపాదించిన, నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంది ఇరు రాష్ట్రాల అభివృద్ధి గురించి. అలాగే మనం కూడా పౌరుషాలు, ఇగోలు, ఆ తర్వాత ఈర్ష్యా ద్వేషాలు మనం వదిలేయాలి. వదిలేయలేదో మనం ఎంత సబ్జెక్ట్ చదివినా మనకు జాబ్ కష్టం. వీటిని ఖచ్చితంగా మనం వదిలేయాలి. ఇప్పుడు ఈర్ష్య వద్దు, ఇప్పుడు ఇగో వద్దు, ఇప్పుడు కాదు ఎప్పుడు వద్దు. ఎందుకంటే మనం లక్ష్యంలో ఉన్నాము, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇది ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే పిల్లలు, ఫలానా లెక్చరర్ ఇంత సంపాదిస్తున్నాడంట, ఫలానా ఇన్స్టిట్యూట్ ఆయన కోట్లు సంపాదిస్తున్నాడంట, ఫలానా ఆయన పిల్లల దగ్గర 1,50,000 తీసుకున్నాడంట. అంటే మార్కెట్లో జరుగుతున్న ప్రచారాలు, నేను కాదు బాబోయ్, మార్కెట్లో జరుగుతున్న ప్రచారాలు తీసుకుంటాడంట, ఆయన కోట్లు సంపాదించాడంట. అవన్నీ మనకెందుకు బాసు? ఒకసారి ఆలోచించండి చెల్లెమ్మ తమ్ముళ్ళు, అవన్నీ మనకెందుకు? మనం ఉద్యోగానికి వచ్చాం, ఉద్యోగం కావాలి, మన టార్గెట్ ఒక జాబు, దాంట్లో మనం మునిగి తేలాలా? ఆ అనవసరపు ఈ చెత్త అంతా నింపుకోవాలా? రేపు అంతకైతే మీరు కూడా జాబ్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళలో సెలవు పెట్టి, అప్పుడు మీరు కోచింగ్ సెంటర్ పెట్టి, లేదా పుస్తకాలు ముద్రించి మీరు అమ్ముకొని మీరు కోట్లు సంపాదితురు. కానీ ఎందుకంటే 5 ఏళ్ల వరకు ఉద్యోగం ఎటు పోదు, మీరు కోట్లు సంపాదించుకుంటారు, కానీ ఎవ్వరు మిమ్మల్ని ఆపరు. ఇప్పుడు వేరే ఉందగా స్టోరీ. ఇప్పుడు మనం అలమటిస్తున్నాం కదా ఉద్యోగం కోసం, ఇప్పుడు బాధపడుతున్నాం కదా ఉద్యోగం కోసం. ఒక్క ఉద్యోగం దొరికితే చాలు దేవుడా అనే పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాంగా. మరి అన్నప్పుడు ఆ చెత్త అంతా మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. దీన్నే నేను ఈర్ష్య అంట. ఈర్ష్య మనకెందుకు? మనం జాబ్ కోసం వచ్చాం, మనకు జాబ్ రావాలి, జాబ్ కొట్టుకుని మనం వెళ్ళిపోదాం. తర్వాత మనం చేయాలంటే ఎన్నో చేయొచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు. మీరు మీరు మీ మీ ఇది ఇది వృత్తి అనుకోండి, జాబు, మీ ప్రవృత్తి మీరు ఎన్నో చేసుకోవచ్చు, ఎవ్వడాపడం. ఇప్పుడు మాత్రం దయచేసి మీకు దండం పెడతా, అలాంటివి మీరు ఆలోచనలు చేయకండి ప్లీజ్. అదొకటి. ఇక రెండోది కూడా, ఈ మధ్యలో నేనేదో చెప్పా, సంతోషం ఏదో ప్రకృతి సాక్షిగా ప్రిపేర్ అవ్వండి అని ఒక వీడియో పెట్టా. జస్ట్ నాకు ఆ ఫ్లవర్స్, ఆ వైలెట్ కలర్ ఫ్లవర్స్ చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. అందులో మీతో పంచుకుందాం. నేను ఎవరితో పంచుకోవాలి? మీరే కదా. నాకు ఉంది మీరే, అర్థం అట్లా. మీకుంది నేనే. ఒక మాట చెప్పాలంటే, నాకు మీరే ఉన్నారు, నాకెవరు లేరు. మీరే నా అన్నదమ్ములు, మీరే నా చెల్లెళ్ళు, అక్కలు అందరూ మీరే. అర్థం. అందువల్ల ఆ సంతోషాన్ని మీతో పంచుకుందామని నా సంతోషం అదే, నా సంతోషం అదే. అందువల్ల నేను చెప్తే ఇలా సంతోషాలు తెచ్చుకోవాలి, దుఃఖాలు వస్తాయి, ఎప్పుడు వస్తాయో చెప్పలేము. సంతోషాలు అయితే పక్క మనం తెచ్చుకోవాలి, అవి రావు అని చెబితే ఎవరో ఒక అమ్మాయి పాపం పెట్టారు. ఏం పెట్టారంటే, ఆవిడ మీకు జాబ్ ఉంది, మీరు సంతోషంగా ఉన్నారు, మీకు జాబ్ ఉంది, మీరు సంతోషంగా ఉన్నారు, మాకు లేదు సార్, ఎనీహావ్ మీరు మంచి గైడెన్స్ ఇస్తున్నారు సార్ అని పెట్టింది ఆ అమ్మాయి. నిజమే, నేను కాదంటలా. 25 ఏళ్ళ రఫీ సార్ ఉన్నారు వెనక, 25 ఏళ్ల రఫీ సార్ ఉన్నారు. అశోక్ నగర్లో అడుక్కు తిన్న రఫీ సార్ ఉన్నారు. అశోక్ నగర్లో చెప్పులు తెగిపోతే బతకడానికి వచ్చినప్పుడు 1996 సంవత్సరంలో బతకడానికి మన అశోక్ నగర్ నేను వచ్చినప్పుడు చెప్పులు తెగిపోతే ఆ కుట్టే ఆయన దగ్గరికి తీసుకెళ్తే ముఖం మీద కొట్టాడు. ఇప్పుడు 4సారి కుట్టాను, ఎన్నిసార్లు కొట్టాలి, బుద్ధి జ్ఞానం ఉందా, కొనుక్కోపో అని చెప్పి. ఇదే అశోక్ నగర్లో హిస్టరీ రఫీ సార్ ఇప్పుడు సుమారు 30-35 ఏళ్ల క్రితం. అర్థమైందా మీకు? ఎప్పుడో 2ంటికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళం కార్డు తీసుకొని. అశోక్ నగర్లోనే ఉండేది మన ఇన్స్టిట్యూట్కి ఆపోజిట్ ఒక మెస్సు. మీలా ప్రిపేర్ అవ్వడానికి వచ్చిన నేను కూడా. అర్థం అట్లా. ఎప్పుడో 2ంటికి వెళ్ళి తినేవాళ్ళం, ఒక పూటే తినేవాళ్ళం. 2ంటికి తింటే పొద్దున కవర్ అయ్యేది, సాయంత్రం కవర్ అయ్యేది. ఇదొక సంతోషం. అప్పుడు ఒక పూటే సరిపోయేది మాకు. అప్పుడప్పుడు చెప్పుకోకూడదు కానీ పెళ్ళికి పిలవపోయిన కళ్యాణ మండపాలు ఉంటే, ఆ కళ్యాణ మండపాలు పెళ్లిళ్ళు జరుగుతుంటే జనాల్లో దూరి కూడా అన్నం తిన్న దయనీయమైన పరిస్థితులు మేము అనుభవించాము అశోక్ నగర్లో. మీకే తెలుసు. అర్థం అవట్లా. ఒక ఆయన దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే, ఆయన ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి వెళ్తే, నేను చెప్పులు వదిలి ఆయన సార్ మే ఈ కమింగ్ అని నేను చెప్పలేదని ఆయన చేతిలో ఉన్న ఫైల్ ఇసురు మొహం మీద కొట్టాడు నాకు. ఇది నాకు ఈ సంఘటన ఒక గవర్నమెంట్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ద్వారా జరిగింది. ఎన్ని అవమానాలు! 25 ఏళ్ళు రఫీ సార్ అంటే తమాషా కాదు.
ఊరినే నిలబడ్డాడు అనుకున్నారు మీరు రఫీ సార్. చేతిలో ఫోన్ ఉందిలే అని చెప్పి ఇష్టారాజ్యంగా కామెంట్లు పెట్టే వాళ్ళకి నేను గట్టిగా చెప్తున్నా. ఏం చెప్తున్నానో తెలుసా? కామెంట్లు పెట్టే నేచర్లో మీరు వెళ్ళిపోయారంటే జాబ్ రాదు. చేతిలో ఫోన్ ఉందని చెప్పి లటక్కన కామెంట్ పెట్టేస్తారు. ఎలా పడితే అలా కామెంట్, పెద్ద చిన్న భేదం ఇది లేకపోతే రేపు గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత, మీరు గవర్నమెంట్ సర్వీస్లో కూర్చున్న తర్వాత 100 మంది వస్తారు పని చేయమని. 101వ మనిషి వస్తాడు. మీరు వెళ్ళి 5ంటికి సర్దుకుని వెళ్ళేటప్పుడు ఆయన కూడా చెప్పాలి, లేకపోతే ప్రెస్ గిత్తా అంటాడు. 100 మంది వస్తారు, 100 మందికి ఆన్సర్లు చెప్పాలి. 100 మందికి ఆన్సర్లు చెప్పాలి రేపు గవర్నమెంట్ జాబ్లో. ఇప్పుడు జస్ట్ 2 నెలలు 3 నెలలకే మన ఓపిక లేకుండా పోతే ఇష్టారాజ్యంగా కామెంట్లు పెడుతుంటే, ఎలా పడితే అలా కామెంట్లు పెడుతుంటే, నాకు కాదు ఎవరికైనా అసలు మీకు అంతు లేదు పొంతు లేదు. ఎలా పడితే అలాగే. ఎలా ఈ పద్ధతి? మీ మైండ్ సెట్ ఎప్పుడు మారాలి? మైండ్ సెట్ మారొద్దు. నేను ఎన్ని క్లాసులు మీకు చెబుతున్నాను, ఎన్ని రోజుల నుంచి చెబుతున్నాను నేను మీకు. ఎందుకు? మీరు జాబ్ కొడితే సెటిల్ అయిపోతారు. నేను పడ్డ కష్టాలు మీరు పడకూడదనే కదా. 1:100కి వెళ్ళి వచ్చిన పరీక్ష వాయిదాకి గురించి ప్రయత్నం చేసిన మన 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 స్టూడెంట్ మన జేఏసీ నాయకులతో ప్రయత్నం చేసిన దానికి కారణం ఏంటి? మీ కొరకే కదా. నేను పడ్డ బాధ మీరు పడకూడదనే కదా. రఫీ సారు కోట్లు సంపాదించలా, మీకు అది అర్థం కావట్లా. రఫీ సారు కోట్లు సంపాదించలా, కీర్తి సంపాదించారు రఫీ సార్. అది మీరు ఇచ్చిందే మళ్ళీ. కాబట్టి జాగ్రత్తగా ఈర్ష్యా ద్వేషాలు అస్సలు పెట్టుకోవద్దురా నాన్న. వాళ్ళకి అది ఉందరా, వాళ్ళకి అది ఉంది, అయ్యింది. దానికి మనం ఏం చేద్దాం? దేవుడు ఇచ్చాడు. మనం కూడా వాళ్ళని స్ఫూర్తి తీసుకుని ముందుకెళ్ళాలా లేదా? వాళ్ళని స్ఫూర్తి తీసుకుని మనం ముందుకెళ్ళాలా లేదా? అలా ఈర్ష్య ద్వేషాలు, ఈ పోలిక, ఈ కంపారిటివ్ స్టడీ ఇవి స్టార్ట్ అయినప్పుడే మనకి పెయిన్ మొదలైద్ది, దుఃఖం మొదలైద్ది, ఏడుపు మొదలైద్ది. ఇది వద్దు, ఇది వద్దే వద్దు. ఫలానా అమ్మాయి అతనితో నవ్వుతా మాట్లాడిందంటే నీకేమైంది? నువ్వెందుకు బాధపడతావు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కానీ నువ్వు అమ్మాయిని ప్రేమించుంటే బాధపడు, కానీ నువ్వెందుకు బాధపడతావు అంటే సహజ సిద్ధమైన ఈర్ష్య ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ సినిమా ఆడింది. ప్రభాస్ సినిమా ఆడాలని కోరుకోవాలి మనం. 100 సినిమాలు ఆడాలని కోరుకుందాం. అలా కోరుకుంటే ఒక్కొక్క సినిమాల దగ్గర ఉన్న సైకిల్లోళ్ళు, బళ్ళోళ్ళు, క్యాంటీన్ వాళ్ళు కళకళ్ళాడుతా పచ్చగా ఉంటారు కదా, వాళ్ళందరికీ పని దొరికింది కదా ఒక సినిమా హిట్ అయితే. మనకి ఎవడో తెలియనోడి పట్ల కూడా మనం ఈర్ష్య, సామాజిక మాధ్యమాల్లో ఎట్లా ఉన్నారు చూసారా? తెలియనోడి పట్ల కూడా ఈర్ష్యను చిమ్ముతున్నాం మనం. అది తగ్గించుకోవద్దు. మనకు లక్ష్యంలో లేము, ప్రజాసేవలోకి వెళ్తున్నాం కదా. రేపు రాజకీయ నాయకుడు ఆఫ్టర్ 5 years చూసాం కదా. బట్ మీరు 62 ఏళ్ళు ఉంటారు గవర్నమెంట్లో, 62 సంవత్సరాలు ఏమనుకున్నారు మీరు? కాబట్టి దయచేసి ఈర్ష్యా ద్వేషాలు తగ్గించుకోండి. నేను ఒక్కటే చెప్పేది, ఇప్పుడు మీకు కావాల్సింది ఈ వయసులో 2, ఒకటి జాబు 2 పెళ్ళి. ఈ 2 ఈ వయసులో మీకు కావాల్సింది. అందువల్ల నేనేమంటాను, ఓపిగ్గా ఒడుపుగా జాబ్ కొట్టేసుకుంటే 2వ రోజు పెళ్ళి అయింది, 2వ రోజే పెళ్ళి అయింది. అందువల్ల నేనేమంటాను, జాగ్రత్తగా లైఫ్లో ఓ జాబ్ కొట్టుకుంటే ఒక గౌరవప్రదమైన స్థానం ఉంటుంది. అది లేని వాళ్ళకి ఉండదని కాదు, ప్లాన్ బిలో ఉండదా సార్ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకంటే ఒక స్థిరమైన జీవితాన్ని గడపాలని కదా మీరు వచ్చింది. అలాంటప్పుడు ఆవేశాలకు లోనైపోయి, ఈర్ష్యా ద్వేషాలకు లోనైపోయి, ఎవరెవరో ప్రభావంలో పడిపోయి మీరు ఎట్లా పడితే అట్లా డబ్బులు తగలబెట్టేసి, ఎట్లా పడితే అట్లా ఉపయోగపడని వీడియోలు కొనేసి, 100 రూపాయలకి వీడియోలు, 500కి వీడియోలు, 500 కూడా కాదు 90 రూపాయలకి వీడియోలు, ఇలా వీడియోలన్నీ ఎట్లా పడితే అట్లా తీసేసుకుని అందులో సబ్జెక్ట్ లేక, చదవక, డబ్బులు పోగొట్టుకొని ఎలా పడితే అలా గందరగోళం చేసుకుంటారు ఆ లైఫ్ని. నాకు ఎవడు చెప్పేవాడు లేడు. తగిలిన దెబ్బల వల్ల ఇలా రాడితేలేము మేము 25 ఏళ్ళ 30 ఏళ్లలో. నాకు ఎవడు లేడు, మీకు నేనున్నా చెప్పడానికి. ఎలా మనకు అందరూ ఏమంటామా, ఆదరపాదరగా లైఫ్ చేసుకుంటామా? లైఫ్ చేసుకోం కదా. ఈ వయసులో మనం చేసే ప్రతిదీ ఆ తర్వాత మనం బతుకున్నాడు వెంటాడిద్ది. అది ఏదైనా, అది జాబ్ కొట్టినా లేకపోతే ఇంకోటైనా లైఫ్ లాంగ్ వెంటాడుతాయి ఆ తర్వాత. అందువల్ల ఒక మాటతో నేను ముగిస్తాను. మీరు ఎక్కడ పుట్టారో మీన్స్ మీరు ఏ ఆర్థిక స్టేటస్లో పుట్టారో అది పక్కన పెట్టండి. పేదవాళ్ళకి పుట్టారా, మధ్యతరగతి వాళ్ళకి పుట్టారా, మనకు ఆ సినిమాలో చెప్తారు కదా, పుట్టారా అది వేరే విషయం. కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫీసర్ని, చనిపోయే సమయానికి ఒక రికార్డు రాసి చావాలి మనం.
ఏం రాయాలి? ఒక రికార్డు రికార్డు రాసి మనం చనిపోవాలి. ఒక ముద్రేసి చనిపోవాలి. రాజమౌళి ముద్రేసి చనిపోవాలి. ఒక ముద్ర వేయాలి సొసైటీ మీద. అప్పుడే మనము అనే మనుషులమైన మనకి ఒక వాల్యూ ఉంటుంది, ఒక పర్సెప్షన్ ఉంటుంది, మన మాట 10 మంది వింటారు. అందువల్ల ఫస్ట్ మీరు నా స్టూడెంట్లు అయితే, నా విద్యార్థులు అయితే ఎట్లా పడితే అట్లా కామెంట్లు పెట్టడం అనే దాన్ని ఆపేసి, అని ఎవరికి పెట్టద్దు. ఎందుకు పెట్టాలి? ఎలా పడితే అలా పెట్టాలి. ఏందది? చదువుకోవాలి కదా, కష్టపడాలి కదా, ఈ సమయం కదా, డబ్బులు వెచ్చిస్తున్నారు కదా, టైం పోతుంది కదా. నా వేదన మీ ఫాదర్ అనుకోండి నన్ను, మీ మదర్ అనుకోండి నన్ను, మీ బ్రదర్ అనుకోండి నన్ను, మీరు ఏదన్నా అనుకోండి, మీరు బాగుపడటం నాకు కావాల్సింది. మీరు లైఫ్లో సెటిల్ అవ్వడం నాకు కావాల్సింది. కారణం నేను సెటిల్ అయ్యా, మీరు అవ్వాలి. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.